JP News. బురద జల్లటం కాదు కానీ జరుగుతున్న తప్పులు ఎత్తి చూపించటం ప్రతిపక్షం యొక్క బాధ్యత. మొన్నటికి మొన్న దక్కిలి పెద్ద చెరువులో గ్రావెల్ తరలింపు యథేచ్ఛగా జరుగుతుంది. పట్టపగలే పర్మిషన్ ఉందా అంటే పర్మిషన్ లేదు. మరి ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చారు, సహకరిస్తున్నారు? ఎవరిని అనాలి? అధికారంలో ఉన్న ప్రముఖులే కదా. అధికారులు దాని వైపు చూడటం లేదు, కంప్లైంట్ చేసినా అక్కడికి వెళ్లటం లేదు అన్నప్పుడు మరి దానికి సహకరిస్తుంది ఎవరు? ఏ పెద్దలు? అటువైపు వెళ్లొద్దు అని మౌఖిక ఆదేశాలు ఉంటాయి కానీ ఎక్కడ కూడా సంతకం ఉండదు. సంతకం ఉండదు అని ఎందుకంటున్నానంటే నిరూపించడానికి ఆధారం అనేది ఉండదు. లేఅవుట్లు పర్మిషన్ ఇస్తే ఎక్కడా సంతకం ఉండదు. రౌడీ మామూలుగా నెల డబ్బులు కలెక్ట్ చేస్తే ఎక్కడా సంతకం ఉండదు. పోలీస్ స్టేషన్లో, ఎంఆర్ఓ ఆఫీసులో, రిజిస్ట్రేషన్ ఆఫీసులో మామూలు ఇవ్వడానికి, ఇల్లీగల్ గా పర్మిషన్లు ఇవ్వడానికి ఏ విధంగా పైనుంచి ఆదేశాలు వస్తున్నాయంటే మౌఖిక ఆదేశాలే గాని సంతకం పెట్టింది ఎక్కడా ఉండదు. ఇది తెలిసి రుజువు చేయండి అనంటే అది హాస్యాస్పదమే. మీరందరూ అడుగుతున్నారు, విషయం నా దృష్టికి తీసుకొచ్చారు. పోయినసారి నేను ఆరోపణలు చేశానని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. రాజీనామా చేయక్కర్లేదండి, మంచి పరిపాలన ఇవ్వండి. ప్రజలు కూటమి ప్రభుత్వం నడపమని కూర్చోబెట్టారు. అది ఏ విధంగా కానీ ఇప్పుడు మేము చెప్పినట్టు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు మోసపూరితంగా మర్చిపోయినట్టు లేదా తెలుసో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అమ్మఒడిచ్చామన్నారు, పేరు మార్చారు, తల్లికి వందనం. ఎంతమందికి కోత పెట్టారు? పెన్షన్ ఇస్తున్నాం అంటున్నారు, ఎంతమందికి కోత పెట్టారు? మనం వెంకటగిరిలో ఉన్నాం, నేతన్న నేస్తం ఇచ్చేవాళ్ళం. అధికారికంగా అప్పుడు ముఖ్యమంత్రి బట్టన్ నొక్కితే ప్రతి నేతన్నకు అకౌంట్లో డబ్బులు పడేది. ఏ విధంగా వాడుకోవాలో వాళ్ళకే తెలుసు. ఏమైంది ఆ నేతన్న నేస్తం? 18 సంవత్సరాలు రాగానే ప్రతి అమ్మాయికి 1500 నెలకు అన్నారు. ఏమైంది? స్కిల్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తాము, అంతవరకు నిరుద్యోగి కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా నెలకి 3000 అన్నారు. 2000 పెంచారు. అది వరకు 2000 ప్రామిస్ చేశారు, ఇప్పుడు 3000 చేశారు. ఏమైంది ఆ నిరుద్యోగ భృతి? 3000. ఇవి ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు, మోసపోయామని ఒప్పుకున్నారు. ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఈ మోసపూరిత
కూటమి గద్దె దించాలని నిశ్చయించుకున్నారు. అందుకని మరొకసారి చెప్తున్నా, ఏదో మరి ఎందుకు వచ్చిందో గాని రుజువు చేస్తే రాజీనామా. అసలు చాలా కేసులున్నాయి చెప్పాలంటే. వెంకటగిరి ఎమ్మెల్యే 1992లో అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆరోపణలు వచ్చినాయి కాబట్టి స్వలాభం కోసం మెడికల్ కాలేజ్ ఇప్పించుకున్నారన్నారు. 78లో మంత్రి అయినప్పుడే ఆ సొసైటీ నుంచి దూరం అయ్యారు ఆయన. అసలు ఆ సొసైటీ ఎప్పుడు ఫామ్ అయిందయ్యా అంటే ఇండిపెండెన్స్ 1947లో వస్తే ఆ సొసైటీ 1935లో స్టార్ట్ అయింది. అంటే పేద ప్రజలకు విద్య అందజేయాలనే సంకల్పంతో 35లో మొదలుపెట్టిన సొసైటీ అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు మంత్రి పదవి వచ్చిన తర్వాత 78లో జనార్దన్ రెడ్డి దానికి దూరం అయింది.